రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడుతుంటే తాగినోని మాటలకు సాగినోని మాటలకు తేడా తెలుస్తలేదు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివి అబద్ధాలాడ్డు తప్ప ఏనాడన్నా నువ్వు స్వతహాగా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసినవా? తెలంగాణకు 180 మిలియన్ల యూనిట్ల విద్యుత్తు అదనంగా ఇచ్చిండ్రన్నావు. మరి ఇస్తే రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నట్టు? 14,515 మిలియన్ల యూనిట్లు మొత్తం 130 రోజులలో ఉత్పత్తి చేస్తే అందులో 6,603 మిలియన్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అన్నావు. ఇది మళ్ళొకసారి నీ వీడియో చూసుకో, 5 నిమిషాల 22 సెకండ్ల దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అన్నావు. కేసీఆర్ గారు అంకెల్ చెప్పినప్పుడల్లా పాత్రికేయులకు సారీ చెప్పిండు, ఎందుకంటే అబద్ధాలు చెప్పి మభ్యపెట్టాలనుకుంటున్నాడు అన్నావు నిన్న. నీకు ఇంగ్లీష్ వచ్చా? మర్యాద తెలుసా? నీలాంటి బిఏ పాస్ అయి పాలిటిక్స్ ఎంటర్ అయితందుకు మినిస్టర్ తమ్ముడి బిడ్డను పటాయించి పెళ్లి చేసుకున్నోనికి మర్యాద కానీ ఇంగ్లీష్ కానీ రావు అని సమజవుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వస్తే అంటివి. నీ ప్లేస్లా మర్యాద గల ఏ ఎమ్మెల్యే ఉన్నా సారీ అంటాడు పాత్రికేయులతో. కానీ నువ్వు ఆ పని చేయలే. నిన్న నీకు తెలంగాణ ఏడుందో సోయలేదు, ఎప్పుడొచ్చిందో సోయలేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా? నీకు అంత చంద్రబాబు మీద ఆంధ్ర మీద మోజుంటే ఆంధ్రకు పోయి బతుకు. నిన్నెవ్వరూ వద్దంటలేరు, ఆపుతలేరు. ఈడ తెలంగాణలో ఉండి చంద్రబాబు రాసిన స్క్రిప్ట్లు చదువుకుంటా మా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసుకుంటా తెలంగాణలో బతికే హక్కు నీకు లేదు. పబ్లిక్ టాక్ ఏంటంటే చంద్రబాబు దగ్గర నీది తారా చౌదరి వీడియో ఉన్నందుకు నువ్వు చంద్రబాబు చెప్పినట్టు వింటున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారు. నువ్వు తెలంగాణనివేనా అని కూడా చాలా మందికి డౌట్. ఎందుకంటే తెలంగాణలో పుట్టిన నిజమైన తెలంగాణ వాడు ఎవ్వరు కూడా నీలాగా ఇంత నీచంగా అబద్ధాలాడు కానీ తెలంగాణ వాళ్ళని హర్ట్ చేసుడు కానీ చెయ్యరు. నువ్వు ఎర్రబలి తెలంగాణ ద్రోహులు. ఇప్పటికైనా మీ అడ్డగోలు అరుపులు ఆపకపోతే పవన్ కళ్యాణ్కి ఎట్లయితే గుండు గీకిండ్రో మీకు కూడా తెలంగాణ ప్రజలు అట్లనే గుండు గీకుతారు. నువ్వు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ కడతందుకు 2 లక్షలు ఏబిఎన్కు ఫండ్గా ఇస్తావు, 5 లక్షలు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి అని ఇస్తావు. నువ్వు కొండగల్ నియోజకవర్గం నుంచి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైనావు. అప్పటి నుంచి నీ డిస్టిక్ మహబూబ్ నగర్ డిస్టిక్లా మస్తు మంది రైతులు చచ్చిపోయినారు. ఏనాడన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినవా? పోనీ నీ డబ్బులు నీ దగ్గరికి వెళ్ళి ఇయ్యకపోయినా గవర్నమెంట్ నుంచి రావాల్సిన సహాయం వాళ్ళకు అందుతుందా లేదా అన్న పట్టించుకున్నావా? ఇది నేను మళ్ళీ అబద్ధం అనుకునేవు, నేను అబద్ధాలు చెప్పా. ఇది నెట్ మీద నీకు అవైలబుల్ ఉన్నది. హ్యూమన్ రైట్స్ ఫోరం వాళ్ళు ప్రెస్ రిలీజ్, ఇది వాళ్ళు చేసిన ప్రెస్ రిలీజు April 13th, 2013 డేటెడ్. వాళ్ళు నీ మహబూబ్ నగర్ డిస్టిక్ల మండలాలన్నీ తిరిగి బయట పెట్టిన నిజాలు. వాళ్ళ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే 14 మంది రైతులు బిజినేపల్లి జడ్చెర్ల 2012లో ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం 12 రోజుల గ్యాప్లా 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పత్తి రైతులు చేసిన అప్పు 2 లక్షల కన్నా తక్కువ, ఒక్కొక్కరి అప్పు 2 లక్షల కన్నా తక్కువ. కానీ వాళ్ళు తీసుకున్న అప్పు చెల్లించలేక, విపరీత వడ్డీలు కట్టలేక, అప్పులు గుట్టక ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఈ ఆత్మహత్యకు గురైన రైతులు జీవో 421 ప్రకారం ఆర్థిక సహకారం పునరావాసానికి అర్హులు. వీరికి ఇమ్మీడియట్గా
1,00,000 ఎక్స్గ్రేషియా, 50,000 రుణమాఫీ గవర్నమెంట్ ఇయ్యాలే. కానీ హ్యూమన్ రైట్స్ ఫారం ఇంక్వైరీలో తేలింది ఏంటంటే దీనిని అమలు పరిచిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక 3 మెంబర్ డివిజనల్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్ కమిటీని వేస్తే ఇప్పటి వరకు ఆ కమిటీ ఆ మండలాలకు పోలే, రైతులు చచ్చిపోయిన కుటుంబాలను కలవలే. మరి అవి ఏనాడన్నా పట్టించుకున్నావా? ఇది జరిగింది 2012, నువ్వు అధికారంలోకి వచ్చింది 2009. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ అయినాయి. ఏ రోజన్నా మరి ఇట్లా పట్టించుకున్నావా? రైతులకు కనీసం ఆర్థిక సాయం అందుతుందా లేదా? వాళ్ళు మరి అప్పుడేమో బస్సు యాత్రలు చేయలేదు ఎందుకో, ఇప్పుడు సడన్గా బస్సు యాత్రలు గుర్తొచ్చినాయి మీకు. నీకు ఇంకొకటి, నీకు కావాలంటే ఈ రైతుల పేర్లు, వాళ్ళు చచ్చిపోయిన తేదీ అన్నీ నువ్వు రిక్వెస్ట్ చేస్తే నీకు పంపుతా. ఇప్పటికైనా పోయి కలిసి వాళ్ళకి నిధులు అందినాయా లేవా చూసుకొని, లేకపోతే జర ఆ సంగతి చూడు. తెలంగాణలో ఎండిపోయిన పంటలు, కోతలు విధిస్తున్న కరెంటుకు, చచ్చిపోతున్న రైతులకు కారణం ముమ్మాటికి చంద్రబాబు నాయుడే. ఇది ఒక్క కేసీఆర్ గారి గలం కాదు, యావత్ తెలంగాణ గలం. చనిపోతున్న రైతులకు భరోసా ఇవ్వడానికి రైతులను పరామర్శించడం జరిగిందన్నావు. నీకు ఇంగ్లీషే కాదు తెలుగు కూడా రాదు అని అర్థమైంది. పరామర్శించడం కాదు నాయన, పరామర్శించడం అంటారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్లో కాలక్షేపం చేస్తుంటే మంత్రులు వందిమాగదుల్లా మారి చంద్రశేఖరరావుని పొగుడుకుంటూ తిరుగుతున్నారు అన్నావు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రికి మన మంత్రులు వందిమాగదులైతే తప్పేంది? పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి మన తెలంగాణ రాష్ట్ర క్యాంప్ ఆఫీస్ల కాలక్షేపం చేస్తే తప్పు గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర క్యాంప్ ఆఫీస్ల కాలక్షేపం చేస్తే తప్పేంది? బరాబర్ చేస్తారు. మరి మా తెలంగాణ మంత్రులు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి వందిమాగదుల్లాగా మారిండ్రు, కరెక్టే. మరి నువ్వు ఎర్రబల్లి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి వందిమాగదుల్లాగా మారిండ్రు కదా, దానికి ఏమంటావు నువ్వు? అధికారులను బతుకమ్మలనో బోనాలనో కళ్ళు కాంపౌండ్ల చుట్టూ తిప్పుతున్నారన్నావు. నువ్వు భజన చేసే చంద్రబాబు తొక్కి పెట్టిన తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అధికారులు ప్రజలకు ప్రపంచానికి చాటి చెబుతూ బతుకమ్మ బోనాలని తిరుగుతున్నారు. నీలాగా తారా చౌదరి కాంపౌండ్లు అయితే తిరుగుతలేరు. తారా చౌదరి కాంపౌండ్ కన్నా కళ్ళు కాంపౌండ్ బెటర్ కదా రేవంత్ రెడ్డి. ఈరోజు సమస్యలను మేము లేవనెత్తుతే చంద్రబాబును నిందిస్తున్నారు అంటున్నావు. అంటే నువ్వు పార్టీ ప్రెసిడెంట్ ప్రమేయం లేకుండా పనిచేస్తున్నావని అర్థమవుతుంది. అంటే మీ పార్టీ రూల్స్ నువ్వే బ్రేక్ చేస్తున్నావు అన్నాడు. ఇతర పార్టీల శాసనసభ్యులను కాళ్ళు పట్టుకొని బెదిరించి చేర్పించుకోలేదు ఎవ్వరు. వాళ్ళే బుద్ధి తెచ్చుకొని తెలంగాణకు నీలాగా ద్రోహం చెయ్యొద్దు, అది తప్పు అని తెలుసుకొని పార్టీలకు. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నీ అబ్బజాగిరి కావచ్చు కానీ తెలంగాణ నీ అబ్బజాగిరి కాదు. నీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ గురించి అబద్ధాలు ఆడి ప్రచారాలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు అదనంగా విద్యుత్ ఇస్తా అన్నాడు అంటున్నావు. తాగొచ్చి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. ల్యాంకో సంస్థ నుంచి 150 మెగావాట్లు తెలంగాణ ప్రభుత్వం కొనే అవకాశం ఉంది అని చెప్తందుకు తెలంగాణ ప్రభుత్వం నీ అబ్బజాగిరి కాదు. లగడపాటి లంగ సంస్థ ల్యాంకోల విద్యుత్ కొనమని సలహాలు ఇస్తున్నావంటే నువ్వెంత దొంగవో క్లియర్గా అర్థమవుతుంది. నువ్వేమన్నా మినిస్టర్వా? ల్యాంకో నుంచి విద్యుత్ కొను అని కేసీఆర్ గారికి సలహాలు ఇస్తందుకు. చంద్రశేఖర్ రావు గారు ఫైళ్లు తప్పకుండా తిరస్కరిస్తారు. న్యాయమైన ఏ నాయకుడైనా అదే పని చేస్తారు. ఇంకా నువ్వు కేసీఆర్ ఫైళ్లు తిరస్కరించలేదా అని ప్రశ్నిస్తున్నావు. నీకేమన్నా కొంచెమన్నా సిగ్గుందా?
ఇట్లా మాట్లాడి తెలంగాణ ప్రజల ఇజ్జత్ తీస్తున్నావు. ల్యాంకో లగడపాటి సంగతి యావత్ ప్రపంచం మొన్న పార్లమెంట్ లో చూసింది. నువ్వు మందేసి మూటల కమ్ముడు పోయి మాట్లాడుతున్నావు అని అర్థమైతుంది. లగడపాటి ల్యాంకో మెగా స్కామ్ తెలిసి నువ్వు దొంగల పాట పాడుతున్నావు అంటే నువ్వెంత పెద్ద దొంగవో అర్థమవుతుంది. ల్యాంకో లేని కంపెనీలు సృష్టించి సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇల్లీగల్గా జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ నుంచి సంపాదించింది. ఢిల్లీలో ఉన్న ఎన్జిఓ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ కండక్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్లో లగడపాటి సృష్టించిన ఫేక్ కంపెనీల మెగా స్కామ్ బయటపడింది. అలాంటి కంపెనీల నుంచి విద్యుత్ ఎందుకు కొంటలేవని ప్రశ్నిస్తున్నావా నువ్వు? తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేది, అబద్ధాలాడేది, మోసం చేసేది నువ్వు, నీ నాయకుడు చంద్రబాబు నాయుడు. నీ మీదున్న కేసులు దీనికి నిదర్శనం. మళ్ళా నేను అబద్ధాలు ఆడతలేను, ఇవి వెబ్సైట్లో ఓపెన్గా పబ్లిక్ అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే చూసుకో, లేకపోతే మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేయి, నేను పంపుతా. ఐపీసీ సెక్షన్ 406 charges related to criminal breach of trust. IPC section 423 charges related to dishonest, fraudulent execution of deed of transfer containing false statement of consideration. IPC section 465 charges related to forgery. IPC section 467 charges related to forgery of valuable security, will, etc. IPC section 477A charges related to falsification of accounts. IPC 143 charges related to punishment. IPC 341 charges related to wrongful restraint. IPC section 188 charges related to disobedience to order duly promulgated by public servant. IPC 34 charges related to acts done by several persons in furtherance of common intention. రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో. అబద్ధాలాడు మానే, స్క్రిప్ట్లు చదువుడు మానే, లేకపోతే తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు.